ఎంతో టేస్టీగా ఉండే టమాటా రైస్ ఎలానో చూద్దాము. ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లో కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత ముందుగానే 3 పెద్ద సైజు టమాటాలను మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచి ఆ తర్వాత దీంట్లోకి ముందుగానే కుక్ చేసి పెట్టుకున్న అన్నంని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక 5 మినిట్స్ ఉంచేసుకొని ఆ తర్వాత కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే టమాటా రైస్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.